ఇష్టమైన డైరెక్టర్ అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్, ఫేవరెట్ హీరో, హీరోయిన్ ముగ్గురు పేర్లు చెప్పండి. నాకు బాగా ఇష్టమైంది బాపు గారు తెలుగులో. తెలుగులో బాపు గారు. హీరో చిరంజీవి గారు అలానే ఉంది అది. అండ్ హీరోయిన్ సావిత్రి నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు పెద్ద అంటే వాళ్ళు ఉండేంతగా కూడా అంత టైం ఉంటలేదు వాళ్ళకి బేసిక్గా. అంటే అంతే అసలు వాళ్ళు ఎక్కడ అంటే ఒకటి చేస్తారు, తర్వాత మనం చూడలేని తర్వాత ఏంటి బేసిక్గా. అండ్ నటించినా అప్పుడు వాయిస్ ఆడడం ఉండదు. ఇప్పుడు ఇది ఒకటే నటిన 2 వాయిస్ అది వినాల్సి వస్తుంది. అంటే దర్ ఇస్ నో పారామీటర్స్ ఫర్ ఎస్పెషల్లీ హీరోయిన్ విషయంలో అలా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ అయింది బేసిక్గా ఈ మధ్య. నాకు అంటే ఇప్పుడు అరుంధతిలో అనుష్క నాకు ఐ థింక్ స్ప్లెండెడ్ పర్ఫార్మెన్స్, చాలా బాగా నచ్చిన పర్ఫార్మెన్స్. కానీ అది మళ్ళీ అంటే చాలా అందులో చాలా వేరే వాటికి డిపార్ట్మెంట్స్ ఇవ్వాలి, కానీ ఆమెకే బాగా చేసింది బేసిక్. అంటే విగ్రహం అంతా సూట్ అయింది. సో మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీ మ్యారేజ్ అనేది మీ ఆనంద సినిమా లాంటిదా లేకపోతే అరేంజ్డా? అరేంజ్ అండి, అరేంజ్. సో నాట్ లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఎప్పుడు చేసుకున్నారు? అరేంజ్ మ్యారేజే. అండ్ నేను యాక్చువల్లీ ఆమెకి నేను అయ్యేటప్పటికి నేను ఫిల్మ్ మేకర్ అంటే ఎంఎఫ్ఏ చేశాను కంప్యూటర్ సైన్స్ కాబట్టి షీ థాట్ ఇట్ వాస్ గ్రాఫిక్స్. అంటే హర్ గ్రేటెస్ట్ కంప్లైంట్ ఇస్ ఏంటి మన ఇది నువ్వు ఈ ఫిల్మ్ లో వెళ్తావని అనుకోలేదు, వెళ్తావని ఉంటే చేసుకునేవాడు కదండి. ఇప్పటికీ చిన్న కంప్లైంట్ అన్నాడు. అంటే షీ థాట్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ గ్రాఫిక్స్. ఇది ఈ లైన్ అంటే జనరల్గా ఈ లైన్ ఇస్ లైక్ యూ కెన్ నెవర్ సే ఎవరెవరు ఎలా డెస్టినీ ఎలా ఉంటుందో ఎవరికి చెప్పలేదు. అపనమ్మకాలు వచ్చేస్తాయి. ఏ హీరోయిన్ ఎత్తుపోతుందండి అంతే కదా. అంటే జనరల్ గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక చిన్న రిస్క్ ఫీల్డ్ అనేది. ఇది నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఫేమస్ అయితే ఒక ఎత్తు, ఫేమస్ అవుతావో లేదో కూడా తెలియదు. ఉన్నది ఫేమస్ అయినా అవ్వకపోయినా వ్యక్తిగత జీవితానికి కూడా నష్టం వచ్చే ప్రమాదం ఉంది. సో అందుకని మీ మిస్సెస్ ఇప్పటికీ సాధిస్తారా? సాధిస్తాను కదా. జనరల్ కంప్లైంట్ నేనంటే నేను చెప్పానంటాను అంటే మీరు చెప్పలేదు. ఎందుకు చెప్పారా చెప్పలేదా? నేను చెప్పాను. అంటే గ్రాఫిక్స్ ఇలా చేశాను ఎంఎఫ్ఏ, ఎప్పుడొకప్పుడు సినిమా తీస్తానని నేను అన్నాను అనుకుంటున్నాను. నేను తనంటే ఓన్లీ గ్రాఫిక్స్ చెప్పారు, సినిమా తీస్తాను మాత్రం చెప్పలేదని. సో ఇప్పుడు ఇంతకీ తేలాది మీ ఇద్దరి మధ్య చెప్పింది చెప్పండి తేలేదండి. సో కన్విన్స్ అయిపోయారా ఫైనల్గా? అంటే తనకు కూడా ఐ థింక్ అదే సినిమాలు అంటే ఇప్పుడు నేను తీసే సినిమాలు అంటే నాకు అంటే ఇప్పుడు నేను తల ఉంచుకోవాల్సిన పరిస్థితి రాలేదన్నమాట. సో అది సో ఈ సినిమా ఫీల్డ్ లో ఎంటర్ అయ్యి కూడా నాకు రాలేదు. మీ సినిమాల మీద ఆవిడ ఒపీనియన్ ఏంటి? చాలా అంటే క్రిటిక్ గా ఉంటారా లేకపోతే జస్ట్ హస్బెండ్ తీశారు కనుక చాలా అద్భుతం? మా ఇంట్లో అందరూ అంటే వైఫ్ తో సహా అందరూ క్రిటికల్ గా అంటే ఏది చేసినా చీల్చి చెండాలేస్తారు ఒకళ్ళు. అంటే ఏదన్నా ఎక్కువ అంటే ఎస్పెషల్లీ మా అక్కలు తిన కూడా అంటే ఏదైనా రాంగ్ వర్డ్. కన్వెన్షనల్ ఫ్యామిలీనా మీరు? సాంప్రదాయ కుటుంబం? సో అంత అంటే సాంప్రదాయం అంటే అది అంటే హ్యాపీగా డిసిప్లిన్ గా ఉండే కుటుంబం, పద్ధతి ప్రకారం. కట్టుబాట్లకు లోబడి అంటే ప్రోగ్రెసివ్. అందరు చదువుకుని బాగా ఎడ్యుకేషన్, ఫాదర్ ఎడ్యుకేషన్ బాగా ఇచ్చారు. సో అందరు మా సిస్టర్ అని వాళ్ళ డాక్టర్ అనమాట, గైనకాలజిస్ట్ అంతా వెరీ వెల్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ. అండ్ అంతవరకు సాంప్రదాయం, ప్రోగ్రెసివ్లీ సాంప్రదాయం అనుకోవచ్చు. సో షీఈస్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేయబోతున్నారు సినిమా? నెక్స్ట్ ఇది జస్ట్ ఇంకొక 10-15 రోజుల్లో మేము తేల్చి దీని కొంచెం ప్రమోషన్ దీంట్లో ఉన్నాం. బేసిక్గా ప్రమోషన్ తర్వాత ప్రాబ్లీ హిందీ హ్యాపీ డేస్ అని అనుకుంటున్నాను. అది నెక్స్ట్ హిందీ అది అవుతే ఇమ్మీడియట్ స్టార్ట్ చేస్తాం, అంత రెడీగా ఉంది. సో దాని తర్వాత తెలుగు. సో 1 year అవుద్దాం తెలుగులో. ఓకే, సో ఇండస్ట్రీలో మీ హ్యాపీ డేస్ లాంటి జర్నీ అలాగే కొనసాగాలని ఆశిస్తూ థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ. హలో శేఖర్ కమల్ గారు ఫర్ జాయినింగ్ ఇన్